ఆయన చెప్పినట్టు వ్రతం చేయాల్సిందే. నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. ఆ వ్రతం కఠినంగా ఉన్నా నేను చేస్తాను. అది చాలా తేలికైన వ్రతం. నువ్వు చేస్తావు కదా? లేదు యమున అన్నట్టు నీకు అంపనమ్మకం? లేదు లేదు, నేను చేస్తాను. మీరు సందేహించకండి, నేను తప్పకుండా వ్రతం చేస్తాను. నా వల్ల ఈ ఊళ్ళో ఊరుగోల వదిలే, ఆ సంగతి మర్చిపో. నీ ప్రాణాలకి ప్రమాదం. అరే నువ్వు భయపడకు సక్కు. తేలికైన వ్రతం అని చెప్పాను కదా, నీకు నచ్చుతుంది కూడా. నేనేం చేయాలి? నువ్వు మన ఇంట్లో ఉన్న పూజ గదిలో కూర్చొని దుర్గమ్మ తల్లికి కుంకుమార్చన చేయాలి. సరిగ్గా అదే సమయంలో నేను బాబాగారి ఆసనం ముందు కూర్చొని గురు జింగురోబా జపం చేస్తాను. అంతే సక్కు. నీకిది నచ్చింది కదా? నచ్చింది అత్తయ్య గారు. నేను భక్తితో మనస్ఫూర్తిగా కుంకుమార్చన చేస్తాను. అయ్యో దేవుడా, అత్త కోడలిద్దరూ పూజ చేయబోతున్నారు. కాకపోతే సకు దేవతకి, నువ్వు దేవుడికి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అదే సంతోషంగా ఉంది అంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. గురు జింగురోబా, మిమ్మల్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాను. దయచేసి ఈ సంకటాన్ని తొలగించండి. జై గురు జింగురోబా. మా కులదేవతైన దుర్గమ్మ, దుష్ట శక్తుల బారి నుంచి మా కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని రక్షించు. నాకు వ్రతం పూర్తి చేసే శక్తినివ్వు. ఈ అవలక్షణాల దానికి, ఈ మూకరాలు సకుకి అమ్మ ఇంత గొప్ప భాగ్యం ఎందుకు కలిగిస్తుందో నాకు తెలియట్లేదు. యమున, ఇది బాబాగారి ఆదేశం. రమాక్కయ్య ఏం చేస్తుంది చెప్పు? ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ సకుకి కుంకుమార్చన చేసే అవకాశం ఇచ్చింది. అమ్మ మనసులోని కారణం ఏదైనప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. సందేహమే లేదు, ఈ మహమ్మారి ఏదో భయంకరమైన కుట్ర పన్నినట్లుంది. లేదంటే సక్కుతో ప్రేమగా మాట్లాడి దుర్గామాతకి అర్చన చేయమంటుందా? రాబోయే మంచి రోజులకి ఇది ప్రారంభమై ఉంటుందా? అమ్మ ఏ రోజైతే ఈ సకుని తన కన్న కూతురులా భావిస్తుందో ఆ రోజు నిజంగా శుభదినం. ఈ రోజు రాత్రి సకు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలి. తనని రక్షించే వాళ్ళని తనతో ఉంచకు. ఇగోని అస్సలు ఉంచకు. తిప్పు, చక్రం తిప్పు. గురుగారు, గురు జింగురోబా. అలాగే, సరే 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 సరే, అలాగే చేస్తా. నేను మీ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను. గురుగారు, ఎప్పటికే మీ కృప మా మీద ఇలాగే ఉండాలి. జై జింగురోబా. పదండి పదండి పదండి, వెంటనే వెంటనే మనమందరం బయలుదేరాలి. పదండి. ఎక్కడికి బయలుదేరాలి వదినా? అసలు ఏమైంది? ఆదేశించారు గురు జింగురోబా గారు, నాకు దృష్టాంతం ఇచ్చారు. నన్ను వెంటనే జపం ఆపమని చెప్పారు. మన కుటుంబానికి వచ్చిన కష్టం దూరం అవ్వాలంటే అఖండ కుంకుమార్చన కొనసాగుతూనే ఉండాలంట.
సకో నువ్వు చేస్తూనే ఉండమ్మా. అక్కడే కుంకుమార్చన కొనసాగాలట. కులదైవాన్ని పూజించి ఒడి నింపాలట ఆదేశం ఇచ్చారు. ఆలస్యం చేయకుండా పదండి, మనం వెంటనే వెళ్ళాలి. పదండి. అందరూనా? అందరం బయలుదేరాలా? అవును దిగు, మనం అందరూ శివపురానికి వెళ్ళాలి. కానీ అమ్మ సకు ఇక్కడ కుంకుమార్చన చేయాలి కదా. తను చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. కుంకుమార్చన ఆటంకం లేకుండా జరగాలి. అరే చెప్పాలంటే పూజ అయ్యేంత వరకు తనిక్కడి నుంచి లేవకూడదు. అయితే నేను సకుకి తోడుగా ఇక్కడే ఉంటాను. తను ఒంటరిగా ఎలా ఉంటుందమ్మా? దిగు, ఈ కుటుంబానికి పెద్ద కొడుకువి నువ్వే కదా. మరి దేవికి పూజ చేయాల్సింది ఎవరు? నువ్వేనని తెలీదా? అరే ఏంటి దిగు, సకు ఈ ఇంటి మహాలక్ష్మి. అఖండ కుంకుమార్చన తనే కదా చేయాలి. అవును రామమ్మ, నిజమే. కానీ పగలు నాకు ఏ భయం లేదు. కానీ రాత్రి ఒకవేళ మృగం. దిగో, మనమేమన్నా శాశ్వతంగా అక్కడే ఉండిపోతామా? ఆ? శివపురానికి వెళ్లి అమ్మవారికి పూజ చేయించి వాయనం ఇచ్చి సాయంత్రానికల్లా వేగంగా తిరిగి ఇంటికి వచ్చేద్దాం. పదండి పదండి. వత్సల మనందరినీ బయటికి తీసుకెళ్తోంది, కానీ సకోని మాత్రం ఇంట్లోనే ఉండమంటోంది. ఏదో పెద్ద పథకమే వేసింది. దృష్టాంతం చూశానని కట్టుగదులు చెప్తోంది. ఈ రాక్షసి మాటలు ఎవరు నమ్ముతారు? సఖుని ఒంటరిగా ఇంట్లో ఉంచడానికి కారణం ఏమై ఉంటుంది? మరిది గారు, అక్కయ్య, ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు? మనం బయలుదేరాలి కదా, పదండి. యమునా వెళ్ళు, శంభుబాబుని త్వరగా తయారు చేసి తీసుకురా. మనం ఇప్పుడే బయలుదేరాలి. ఆ? సరేనమ్మా. సక్కు తల్లి, కుంకుమార్చనని భక్తితో చెయ్యాలి. నువ్వు శ్రద్ధగా చేస్తావని నాకు తెలుసు. మేవింట్లో ఉన్నా లేకపోయినా నువ్వు అర్చన కొనసాగిస్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మేము శివపురానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగొచ్చేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అస్సలు కదలకూడదు సక్కు. కానీ అమ్మా, సకు ఇక్కడ ఒంటరిగా. నువ్వేం కంగారు పడకరా, తగిన జాగ్రత్తలు తీసుకుంటానుగా. మరిది గారు, మీరు వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు మూసేయండి.